రైట్ వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం 5,000 కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు. భారత్ వైపే అంతర్జాతీయ బుక్కీలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు బుక్కీలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలుండడంతో దుబాయ్లో జరిగే మ్యాచ్ల్లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి. బెట్టింగ్లను భారత పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్స్ పోలీసులు ఫైనల్ మ్యాచ్ పై నిఘా పెంచారు. క్రికెట్ బుకీలపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో స్పెషల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇండియా ఫేవరెట్ గా బుకీస్ ఇప్పటికే అనౌన్స్ చేశాయి. దీంతో టాస్ మొదలుకొని బాల్ టు బాల్ బెట్టింగ్ తో హవాలా రూపంలో 1,000 కోట్ల చేతులు మారనున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో అరెస్ట్ అయిన హవాలా గ్యాంగ్ పై నిఘా ఉంచినట్టు సిటీ పోలీసు యంత్రాంగం చెబుతోంది. పబ్స్, రెస్టారెంట్స్ తో పాటు ఇతర అనేక చోట్ల రంగంలోకి స్పెషల్ టీమ్స్ దిగాయని తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఈ బుకీస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఇంటర్నేషనల్ కాల్స్ పై నిఘా పెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్స్ పై పోలీసులు ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో జరిగే బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం 5,000 కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు. భారత్ వైపే అంతర్జాతీయ బుక్కీలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు బుక్కీలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉండడంతో దుబాయ్లో జరిగే మ్యాచ్ల్లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి. బెట్టింగ్లను భారత పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. రైట్ వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, ఇండియా న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కి పోలీసులు చాలా పటిష్టమైన దృష్టి కూడా కొనసాగించారు. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో చాలా బెట్టింగ్ జరుగుతుంది. 1,000 కోట్ల రూపాయలు యొక్క చేతులు మారుతాయని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఉంది. ఇటు ట్రై కమిషనరేట్ అంటే ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా రంగంలోకి దించారు. అయితే గతంలో ఈ యొక్క హవాలా రూపంలో ఎవరైతే గ్యాంగ్ అరెస్ట్ అయిందో వాటిపైన కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా చూస్తే క్రికెట్ బుక్కింగ్ సంబంధించిన వారిపైన ప్రత్యేక దృష్టి కూడా కొనసాగించామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఇప్పటికే దుబాయ్కి కొంతమంది బుక్కీలు కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ బాల్ టు బాల్ సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా బెట్టింగ్ కొనసాగుతుంది. టాస్ నుంచి మొదలుకొని మ్యాచ్ పూర్తయ్యే వరకు కూడా
ఈ యొక్క బెట్టింగ్ కొనసాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, దీనిపైన కూడా వేల కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్ జరుగుతుంది. మరోవైపు బాల్ టు బాల్ 4 పోతుందా, 6 కొడతారా లేకపోతే అవుట్ అవుతుందా, ఈ యొక్క ప్రతి ఒక్క బాల్ అంశం పైన కూడా ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే దీనిపైన ప్రత్యేక దృష్టి కొనసాగించి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ని కూడా రంగంలోకి దించారు. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఈ యొక్క బుక్కీస్ అరెస్ట్ అయ్యారో వారు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉన్నారా, వారిపైన కూడా దీనికి సంబంధించి వారి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయిన బుక్కి సంబంధించిన నేపథ్యంలో వారు చాలా పెద్ద మొత్తంలో కూడా దీనికి సంబంధించి ఒక మనీ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది కూడా దీనికి సంబంధించి ఒక బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఒక ఆన్లైన్లో ఈ యొక్క బెట్టింగ్ పైన కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొంత దృష్టి కొనసాగించామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఈ రోజు ఎందుకు జరగాల్సి వచ్చింది, దానిపైన కూడా ప్రత్యేకంగా పోలీసులు బ్యాంక్ అధికారులకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేశారు. దానిపైన కూడా పూర్తిగా దృష్టి కొనసాగించాలని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా ఒక మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పబ్స్తో పాటు రెస్టారెంట్ ఎక్కడైతే నిర్మాణ ప్రదేశంలో కొంత ఫ్రెండ్స్ కలిసి ఒక ఈవెంట్ టైప్ నిర్వహించుకుంటుండగా అక్కడ కూడా కొంత నిఘా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి వేల కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పి కూడా తమకు ఖచ్చితంగా సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక్కొక్క హైదరాబాద్ కమిషనరేట్లో దాదాపు 30 టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎక్కడెక్కడ ఈ యొక్క బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారికి కొంత సమాచారం ఉంది. అక్కడ కూడా దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారిగా వారిపైన దాడులు నిర్వహించి అక్కడ యొక్క సిస్టమ్స్ కావచ్చు, అంతేకాకుండా వారి సెల్ ఫోన్లు కావచ్చు, వారి యొక్క వాట్సాప్ సంబంధించిన డేటా కావచ్చు, వాటన్నిటిని కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి కూడా తనిఖీ చేస్తారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఒక బుక్కీస్ పైనే మెయిన్గా వీరిపైనే ప్రత్యేకంగా నిఘా ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ నుంచి కూడా బాల్ టు బాల్ ఇంటర్నేషనల్ కాల్స్ పైన దీనికి సంబంధించి పూర్తిగా వారు ఫోన్లో మాట్లాడతారు, వాట్సాప్ కాల్స్లో మాట్లాడతారు. అంతేకాకుండా డార్క్ నెట్ వెబ్సైట్ పైన కూడా తాము నిఘా పెట్టాము. ఎందుకంటే డార్క్ వెబ్సైట్ ద్వారా మాత్రము పూర్తిగా బెట్టింగ్ నిర్వహిస్తే అప్పటికప్పుడు కనుక్కోవాలంటే కూడా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి ఇప్పటికే దానిపైన సైబర్ సంబంధించిన కొంతమంది నిపుణులను కూడా ఇప్పటికే రంగంలోకి దించాము. ఎక్కడైతే డార్క్ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తారో వారిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి కొనసాగించామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రము ఇండియా న్యూజిలాండ్ మాత్రం వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా అడ్డుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.